హీరో వెంకటేష్ గారు నటిస్తున్న కొత్త సినిమా సంక్రాంతికి వస్తున్నాం నుంచి అయితే మరో అద్రిపోయే సాంగ్ ను మేకర్స్ అయితే విడుదల చేశారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన గోదారి గట్టు మీద రామచిలకవే గోరెంటాకెట్టుకున్న చందమామవే అనే పాట అయితే బాగా పాపులర్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో భారీగా రీల్స్ రూపంలో వైరల్ కూడా అవుతుంది. ఇది గ్లోబల్ టాప్ 20 వీడియోల జాబితాలో చోటు దక్కించుకుంది. మరి ఫస్ట్ పాట ఎలా అయితే వైరల్ అయ్యిందో అదే రీతిలో వైరల్ అయ్యేలా సెకండ్ సాంగ్ ను కూడా తీసుకొచ్చారు మేకర్స్ అయితే. మరి రీసెంట్ గా విడుదలైన రెండో పాట మిను కూడా అదే స్థాయిలో హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ పాట ప్రోమో వెంకటేష్ గారి బర్త్డే సందర్భంగా విడుదల చేయగా అది ప్రేక్షకులను అయితే బాగా ఆకట్టుకుంది. ఫైనల్ గా ఇప్పుడు ఫుల్ వీడియో లిరికల్ సాంగ్ అయితే విడుదల చేసిర్రు. మరి ఈ సాంగ్ లో వెంకటేష్ గారు తన భార్య ఐశ్వర్య రాజేష్ తో ప్రేమ కథను గుర్తు చేసుకుంటూ తన మాజీ ప్రియురాలు మీనాక్షితో ఉన్న అనుభూతులు పంచుకుంటుండు. మరి ఈ పాటలో ఉన్న హైలైట్ ఏంటంటే భార్యతో తను ప్రేమించిన అమ్మాయి గురించి చెప్పడం అనేది హైలైట్ గా అనిపిస్తుంది. ఎక్కడైనా భార్య ముందు భర్త ప్రేమించిన అమ్మాయి గురించి ఇంత అందంగా అయితే వివరించాడు. మరి ఈ పాటలో ప్రేమించిన అమ్మాయితో గడిపిన మధుర క్షణాలు అయితే వివరిస్తున్నాడు. ప్రేమించుకున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని చక్కగా చూపించారు ఈ పాటలో. భర్త ప్రేమించిన అమ్మాయి గురించి చెప్తుంటే భార్య ఎంత ఇంట్రెస్టింగ్ గా వింటున్నదో అంతే చిరునవ్వుతో చూస్తున్నది. ఈ పాటలో భార్య భర్తల అనుబంధాన్ని కూడా చాలా చక్కగా చూపించారు. అలాగే ఈ పాటలో లిరిక్స్ ఎంత బాగున్నాయి అంటే ఈ లిరిక్స్ లలో ప్రేమించుకున్న జంట ఏం చేస్తారో చక్కగా వివరించారు. శనివారాలు అయితే సినిమా హాల్లో, సెలవేదైనా వచ్చిందంటే షాపింగ్ మాల్లో, సాయంత్రం అయితే గప్చుప్ స్టాల్లోనా, తెల్లవారే గుడ్ మార్నింగ్ కై వెయిటింగ్ తప్పేనా, కలిసి తిరిగిన పార్కులు ఎన్నెన్నో, కలిపిన మాటలు ఇంకెన్నో, మాటలు కలిపే తొందరలోనే ప్రేమలు ముదిరాయే, చిరుచిరు జల్లుల్లో పెదవులు తడిసాయే, తడిసిన ఇద్దరి పెదవులపైన మెరుపులు మెరిసాయే, ఉరుముల చప్పుడులో ఉరుకలు మొదలాయే, ఉరుకుతూ ఉండే తలుపులనేమో బిడియము పాలాయే, అడుగు అడుగు ముందుకు సరుపుకొని ఒకరికి ఒకరము చెరువాయి, ఊపిరి తగిలేంతగా ముఖములు ఎదురుగా ఉంచామే. ఇలా ఈ లిరిక్స్ వింటుంటే మనకు ప్రేమించుకున్న జంటలు ఉంటే మాత్రం ఆ జ్ఞాపకాలు గుర్తొచ్చి వాళ్ళ ముఖాలలో సిగ్గొచ్చేస్తాయి. అంతా బాగున్నాయి ఈ లిరిక్స్ అయితే. ఈ సమయంలోనే ముద్దు పెట్టావా బాబా అని భార్య భర్తను అడుగుతుంది. లేదే భాగ్యం, తొలి ముద్దు భాగ్యం నీకే దక్కిందే అని భర్త భార్యతో. అయితే భార్య నమ్మనట్టుగా చాలే అంటుంది. ఈ సీన్ అయితే ఈ పాటకు మరో హైలైట్ అనే చెప్పాలి. ఇక ఈ పాటకు లిరిక్స్ రాసిందైతే అనంత శ్రీరామ్ గారు. అనంత శ్రీరామ్ గారు చాలా శ్రద్ధగా ఇద్దరు ప్రేమికుల మధ్య ఉన్న అనుబంధాన్ని చక్కగా వివరించింది. అనంత శ్రీరామ్ గారు ఎంత చక్కగా లిరిక్స్ రాసిండో అంతే చక్కగా భీమ్స్, ప్రణవి ఆచార్య ఇద్దరు కలిసి అద్భుతంగా పాడారు. అంతే అద్భుతంగా ఈ సాంగ్ కైతే భీమ్స్ మ్యూజిక్ కూడా అందించిండు. ఈ పాటలో వెంకటేష్ గారి అలాగే మీనాక్షి మధ్య ఉన్న కెమిస్ట్రీ చాలా బాగుంది. అలాగే భార్య ఐశ్వర్య రాజేష్ తో ఉన్న వెంకీ అనుబంధం కూడా చాలా హోమ్లీగా ఉంది. ఈ పాట ప్రేక్షకులకైతే విపరీతంగా ఆకట్టుకుంటుంది. పాటతో పాటుగా సినిమాలో వెంకటేష్ గారికి ఇద్దరు హీరోయిన్లతో వచ్చే సన్నివేశాలు అందరికీ కనువిందుగా ఉంటాయని అయితే సినిమా యూనిట్ అయితే చెబుతుంది. అనిల్ రావుపూడి గారు అయితే ఈ సినిమాని ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దిండు. సంక్రాంతికి వస్తున్నాము ఈ మూవీ అయితే మనకు సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న థియేటర్ లో రిలీజ్ కాబోతుంది. పండుగ సందర్భంగా వెంకటేష్ గారికి మరో హిట్ దక్కాలని కోరుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది మిను సాంగ్ కు సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.